నమస్కారం. మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. ఎదుటివారికి మనం ఎలాంటి వారము అనేది మన మాటల ద్వారానే అర్థమవుతుంది. మనలోని భావాలు, ఆలోచనలు అన్నీ మాటల ద్వారానే వ్యక్తమవుతాయి. అందుకే మాట చాలా శక్తివంతమైన ఆయుధం. మాటలని సరిగ్గా ఉపయోగిస్తే మనల్ని గొప్పవాళ్ళు చేసే తిరుగులేని అస్త్రాలవుతాయి. అవే మాటలు అదుపు తప్పితే మన నాశనానికి కారణం కూడా అవుతాయి. యుద్ధం చెయ్యలేనంటూ గాంధీవాన్ని వదిలేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడి మాటలే దారిని చూపించాయి, కార్యసాధకుడిని చేశాయి. అంతేకాదు, యుద్ధభూమిలో భయంకరంగా యుద్ధం చేస్తూ మరొక సూర్యుడిలా వెలుగొందుతున్న కర్ణుడికి శల్యుడి మాటలు అడుగడుగునా అడ్డుపడుతూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేసి చివరికి కర్ణుడి మరణానికి కారణమయ్యాయి. మాటలకి అంత శక్తి ఉంటుంది. మాటలు ఒక మనిషిని బాగుపడేలా చేయగలుగుతాయి. అదే మాటలను చెడుగా ఉపయోగిస్తే ఒక మనిషిని పూర్తిగా నాశనం చేయగలుగుతాయి. మాటలు శత్రువులను మిత్రులుగా చేస్తాయి, మిత్రులను శత్రువులుగా చేస్తాయి. గురువు మాటలు వినకుండా బలిచక్రవర్తి 3 అడుగుల నేలను దానం చేసి పాతాళానికి తొక్కివేయబడ్డాడు. అశక్తుడని అనుకున్న ఆంజనేయుడు అవే మాటల ప్రభావంతో మహాసముద్రాన్ని కూడా దాటి సీతమ్మ తల్లి జాడ తెలుసుకున్నాడు. ఇలా ఎన్నో ఉదాహరణలు మాటలకు ఉన్న శక్తిని, విలువను తెలియచేస్తాయి. ఏది పడితే అదే మాట్లాడే వారికి సమాజంలో ఎలాంటి విలువ ఉండదు. వారిని ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే మిత్రమా, మాట్లాడే ముందే ఆలోచించుకో. ఎదుటి వ్యక్తిని బట్టి, పరిస్థితిని బట్టి నీ మాట ఉండాలని గుర్తుపెట్టుకో. మాటలు స్పష్టంగా, తెలివిగా, సమయానుకూలంగా ఉండాలని గుర్తుంచుకో. ఇలా మాట్లాడే వారికే సమాజం విలువను ఇస్తుంది. వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి. అందుకే ఒక్క నీ మాటని అదుపులో పెట్టుకో చాలు. నీ జీవితమే కాదు, ఈ ప్రపంచమే నీ అదుపులో ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడు నేస్తం. ఇంకెందుకు ఆలస్యం? ఈ క్షణమే ప్రయత్నం మొదలుపెట్టు. ప్రతి క్షణం ప్రయత్నించు, ప్రతిరోజు ప్రయత్నించు. ప్రతి మాటని అస్త్రంగా మార్చు. మాట్లాడడం చేతకాదని నిన్ను తక్కువగా చూసే ప్రతి ఒక్కరికి సరి అయిన సమాధానంగా నీ మాటని మార్చు. నీ గెలుపుని ఎవరాపుతారో చూద్దాం. రాసి పెట్టుకుని ప్రయత్నించు. ఈ మాటలే నీ గెలుపుకు బాటలవుతాయి. గెలిచిన నీ కోసం ఆనంద క్షణాలు ఎదురు చూస్తున్నాయి నేస్తం. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.